సార్ షూట్ ఎప్పుడు నిండి సార్? సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏంటంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను, మోసం చేయకండి. ఏయ్, వెళ్ళవమ్మా. సార్ ప్లీజ్ సార్. వదలో. సార్ ప్లీజ్ నీకే చెప్పేది. నన్ను మోసం చేయకండి, దండం పెడతాను, నన్ను వదలండి మోసం నాన్న. చేయకండి. సార్ మర్యాదగా చెప్తున్నాను, వదలు. వదలు. ఏయ్, వదలమ్మా. వదలండి నాన్న. ఏయ్, నీకేమన్నా పిచ్చా? వదలు. ప్లీజ్ ఏయ్, ఎవరు అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఏయ్. ఆడదాని శీలంతా ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకుని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కలామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే.
ఊరు వెళ్ళిపోతానురా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న, ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఉండి అవకాశం తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ అవకాశం రావడం అంటే ఉన్న జీవితాన్ని వదిలేసినంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే ట్రై చేశాను సార్. నువ్వు నీలా కాదు వాళ్ళలాగా చేయి, డబ్బులు తీసిరా అవకాశం ఇస్తాం, లేదంటే అవకాశం పేరుతో మోసం చేయడం వాడుకోవడం, ఇదేనా మీరు చెప్పే నిజాయితీ పట్టుదల? అయినా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు సార్? అయినా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. అలా అని వెళ్ళడం మానేస్తావా? ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంటావా? అవకాశం అంటే ఒక తపన, అవకాశం అంటే ఒక ఓర్పు, అవకాశం అంటే ఒక కసి. ఇవన్నీ నీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అంటే ఒక పదం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆయుధం. సార్ ఒక్క నిమిషం సార్. హలో రామ్, నేను డొమైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఆర్టికల్ కనపడిందిరా. నీకు ఆల్రెడీ తెలుసు కదరా నేను జాబ్ మానేశానని. ఆర్టికల్ సినిమా గురించి. ఈ మధ్య ఏదో క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంట, అందరూ స్వచ్ఛందంగా చేసి ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారంట. ఆర్టికల్ నీకు ఒకసారి సెండ్ చేస్తున్నాను, చూడు. సరే ఓకే పంపు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సినిమా మనమే ప్లాన్ చేస్తున్నాం. సినిమానా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఒకసారి ఆడిషన్స్ పెట్టాం, ఏం జరిగిందో తెలుసు కదా. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి టెంప్ట్ అవుతుంది? నీ బొందే నీ బొందా, అయినా నువ్వేంటికరా? రామెక్కడా? సార్ జాను, నానా వస్తున్నా. ఆల్ ది బెస్ట్. నాన్న బాబు రెడీ? ఎంతవరకు వచ్చాయి నీ హీరో ట్రయల్స్? అదే నానా, అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. పట్టుకోవడం అంటే వదిలేసినంత ఈజీ కాదు. అలాగని పట్టుకుంటే సాధించడం కూడా అంత ఈజీ కాదు నానా. మీరెళ్ళి రామ్ని కలవండి. మీరెదురు చూసిన అవకాశం మీకోసం ఎదురు చూస్తుంటుంది. నేనా? శశి, నీకు ఆర్టికల్ సెండ్ చేస్తున్నా, అది నువ్వు రామ్కి సెండ్ చేయి. ఏం ఆర్టికల్? మూవీకి సంబంధించింది.
రామ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, తనకి బాగా యూజ్ అవుద్ది. నువ్వే పంపించవచ్చుగా. ఇప్పుడు తనకి నాకంటే నువ్వు పంపడమే బెటర్. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, అవతల పెద్ద హీరో సినిమా పెట్టుకొని ఏ ధైర్యంతో మీరు మీ సినిమాని రిలీజ్ చేశారు? కరెంటు డబ్బులు కూడా వచ్చేలా లేదు ఇక్కడ. సరే ఫోన్ పెట్టి. హలో, ఈరోజు మా బాస్ సినిమా రిలీజ్ పెట్టుకొని మీ సినిమాని ఎలా రిలీజ్ చేశారు? మా బాస్ సినిమా హౌస్ఫుల్. టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళి పెళ్ళాం పడలేక ఈ సినిమాకి వెళ్ళా. అసలు ఏమన్నా సినిమా తీశారా సార్? సినిమా అదిరిపోయింది సార్. చూస్తున్నా ఉండండి, సాయంత్రానికల్లా సినిమా సూపర్ హిట్ దాకా వస్తుంది. నమస్తే సార్. మీ వాడు చాలా గొప్పవాడు, అనుకున్నది సాధించాడు. అంకుల్, అయితే అన్నయ్యకి చాలా మంది స్టార్స్ పరిచయం ఉంటుంది కదా, నన్ను ఒకసారి తన దగ్గర తీసుకెళ్తే ఒక సెల్ఫీ దిగుతా అంకుల్.